నిజంగా నువ్వు ఒకవేళ కేసీఆర్ బిడ్డనే అయితే ఆడ హరీష్ రావు భూమి ఉందంటున్నావు. హరీష్ రావు భూమి ఉంటే నిరూపించు. అసలు హరీష్ రావు భూమే లేదు. నువ్వు ఎవరో చెప్పిన మాటలు ఇది పక్క వాళ్ళు చెప్పిన ఏదో పేపర్ తెచ్చిస్తే మాట్లాడుతున్నావు. మిత్రులారా, మనం ఇప్పుడు చిప్పల్తుర్తి గ్రామంలో ఉన్నాం. దీని పక్కనే రెడ్డిపల్లి. ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే నిన్నగాక మొన్న కల్వకుంట్ల కవిత అనేమే ఇక్కడికి వచ్చి కారు కూతలు కూసిపోవడమే కాదు, రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ సరిగ్గా చదవక అటు రేవంత్ రెడ్డిని ఇటు తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేసింది. మిత్రులారా, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక 4 పాయింట్లు మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడున్నది అయానా ఫామ్. ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతూ చాలా పెద్ద కథలు చెప్పింది. ఇక్కడ సమాజం ఎవరు రారని. ఒకసారి మీరు అది చూడండి, అంత ఓపెన్గా ఉంది. నీకు అడుగు కూడా చూపి ధాన్యము రోడ్డు మీద ఆరబోసి, అంటే ధాన్యం ఆరబోస్తురు, జనం వస్తుర్రు పోతుర్రు. ఇది కాకులు దూరని కారడివేం కాదు. పైగా ఇదేదో ఎక్కడో అడవిలో లేదు. ఇది ఒకటైతే, రెండవది ఈ గ్రామము మెదక్లో ఉందన్నట్టుగా అవగాహన లేని రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే కనీసం అర్థం చేసుకోకుండానే కవిత మాట్లాడింది కదా, ఇది మెదక్ది కాదు, ఇది నర్సాపూర్. కవిత అనుకోవచ్చు నా స్నేహితుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నేనేది చెప్పిన ఆయన చేస్తాను అనుకోవచ్చు. ఎందుకంటే నర్సాపూర్లో ఉన్న గ్రామాలని మెదక్లో కల్పిస్తుందేమో అని అనుకోవచ్చు కవిత నీ ఆత్మీయ మిత్రుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ 2 గ్రామాలను తీసుకపోయి మెదక్లో కలపరమ్మా. మెదక్లో కలపరు. మెదక్ పద్మాదేవేందర్ ఓటమికి ఇది కారణంగా. నిజంగా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం మాట్లాడితే మెదక్ల రోహిత్ మైనంపల్లి హనుమంతరావు చెప్పినటువంటి హామీల గురించి మాట్లాడేది ఉండే, నువ్వు అది మాట్లాడలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం. ఇక రెండవది వచ్చేసి ఇది 400 ఎకరాల ఫామ్ హౌస్ అన్నారు. 400 ఎకరాల ఫామ్ హౌస్ కాదు, ఇది 150-180 ఎకరాల ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఏదో కోటీశ్వర్లు ప్రభుత్వ భూమి, నువ్వు 1800 ప్లాట్లు కట్టినట్టు వీళ్ళు ప్రభుత్వ భూమిని గుంజుకోలే. పైసలు పెట్టి ఇదే నర్సాపూర్కి సంబంధించినటువంటి ఇదే ఊరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో సీనాన్ని ఉంటాడు. మొన్నదాకా ఓ 4-5 ఏళ్ళ కింద కూడా ఓ 9 ఎకరాలు నవీన్కి అమ్మిండు. నవీన్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసి, అంటే నవీన్ని హరీష్ రావుని ఏదో విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, నేను ఇలా ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ హరీష్ రావుకు 1 ఎకరం చూపి మన కవితని నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తాను. మీ ఆయనకు నీకు కబ్జాలు చేయడం, దందాలు చేయడం మీకు అలవాటమ్మా, హరీష్ రావుకి కాదు. నువ్వు తిహార్ జైలు పోయినాక నువ్వు తప్పు చేసి జైలు పోయినావు కాబట్టి నీ మైండ్ అంతా ఖరాబ్ అయ్యి అంత పిచ్చి చేస్తున్నావు. ఉద్యమం చేసి జైలు పోయిన వాళ్ళకి అట్లా ఉండదు, గర్వం ఉంటుంది. కనుక నువ్వు జైలు వచ్చి నుంచి అంత పిచ్చి చేస్తున్నావు నాకు అర్థమైంది. పైగా ఇప్పుడు ఏమంటున్నావు, ఇది మెదక్ కాదమ్మా, ఇది నర్సాపూర్, తెలుసుకొని మాట్లాడు. నవీన్ కబ్జాలు చేయాలి, ప్రభుత్వ భూములు గుంజుకోలే, పైసలు ఇచ్చి బాజాబ్తో కొనుక్కున్నాడు. ఇది 400 ఫామ్ హౌస్ హరీష్ రావుకి సంబంధం లేదమ్మా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడి బిడ్డలే కొనుక్కున్నారు. నవీన్ పైతో మాట్లాడతాం. నవీన్ అన్న నమస్తే. అన్న, నేను శ్రీనివాస్ రెడ్డి, TS24 న్యూస్ ఛానల్. ఫోన్ లౌడ్లో ఉంది, జనం ఇంటూరు. కవిత ఏదో మీ మీద కామెంట్ చేసింది. లేదన్నా, మన బాజాప్తా కొనుక్కున్నామన్నా. అది అక్కడనే విలేజ్ లో అక్కడ సురేష్ అని, శ్రీనివాస్ రెడ్డి అని, మళ్ళా ఇంకో కిరణ్ అని, మరి సేనాపతి అని, వాళ్ళ సొంత వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చిన కొన్న భూమే ఇది, ఆన్సిస్టర్ ప్రాపర్టీ అన్న వాళ్ళని. మరి ఏదో కబ్జా చేసినట్టు, ఫామ్ హౌస్ అంటే ఏదో వింత, ఇడ గంజాయి, కోకేను, లేదంటే అమ్మాయిలు తీసుకొచ్చి ఏం చేసినట్టు ఏందో అంతే. అసలు ఫామ్ హౌస్ అంటే అదేదో నిషేధించిన ప్రాంతం లెక్క మాట్లాడుతున్నాను. ఆమె కలవాటన్నా లిక్కర్ స్కామ్ చేసింది కదా, లిక్కర్ స్కామ్ దెబ్బనే అంటావా అన్న? తిహార్ జైలు దెబ్బనే అంటావా అన్న? తిహార్ జైల్లో అలాంటి వాళ్ళే ఉంటారు కదన్నా. తిహార్ జైలు ఎవరిని పెడతారు? తప్పులు చేసిన వాళ్ళని. బుడ్డ తప్పులు కాదు, పెద్ద తప్పులు చేసిన వాళ్ళని. అన్న, నాకు ఒక క్లారిటీ, దీనిలో ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందన్నా మొత్తం? ఇది 150 నుంచి 180 ఎకర్స్ ఉంటుంది అన్న. ఇది ఒక్కరిది కాదు, ఒక 10 మంది 15 మంది కలిసి మనిషికింత కొనుక్కొని చేసుకుంటారు. ఇది ఒక్కరిది కాదైతే, ఇది
10-15 మంది కలిసి కొన్నారు. ఇప్పుడు నాది కాదు, నీది కాదు, ఇంకోరిది కాదు. విత్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అన్న. మరి ఇది హరీష్ రావు దాని హరీష్ రావు రాత్రి పూట వస్తున్నట్టు ఏదో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు ఐడియా గిట్ట లేదు. ఇది ఐడియా కూడా లేదా? ల్యాండ్ ఇక్కడ ఉన్నది, ఇది ప్రమోట్ చేసిరు అని తనకు ఐడియా గిట్ట లేదు. ఐడియా గిట్ల లేదు. ఇది రెండవది రెండవది ఏదో త్రిబుల్-R రూట్ మార్చిరని చెప్తుంది. త్రిబుల్-R రూట్ మార్చాలంటే ఇక్కడ సెంట్రల్ మినిస్టర్లకు కానీ మన బీజేపీలకు కానీ ఎవరికి లేదు కదా అన్న. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయనుకో, కాంగ్రెస్ ఉన్నాయనుకో, వాళ్ళు మారుస్తారా? వాళ్ళు మార్చలేరు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది వాస్తవమే మ్యాటర్ అది. కాకపోతే ఆమె మరి శాతం అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేయమని రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇక్కడికి వెళ్ళేయమన్నా మనం ఏం అబ్జెక్షన్. మళ్ళీ చెప్పన్నా, ఇప్పుడు ఆమె శాతం అయితే రేవంత్ రెడ్డితో ఒకసారి మాట్లాడి అలయన్స్ మార్చి మొత్తం డౌన్ లోకి వెళ్ళి కాళేశ్వరం మీదకి వెళ్ళి తీసుకొని పోమన్నా. ఆల్రెడీ కాళేశ్వరం ల్యాండ్ పోయింది మా దాంట్లో. దీనిలో కాళేశ్వరం లైన్ ఉందా? పక్కనే కాళేశ్వరం ఐటీ ప్రాజెక్ట్ ఉంది కదా, మన దగ్గర ఉంది, అండర్ గ్రౌండ్ ఉంది అన్న. అయ్యో, కవితకి ఇది కరెక్ట్ చెప్పనట్టు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకోవన్నా, ఇది కవిత ఆల్రెడీ కాలువ తీసిరట. నిజంగా హరీష్ రావు అయితే దీనిలోకి కాలువ ఎందుకు తీస్తాడు? కాళేశ్వరం కాలువ ఇది నిజమా అన్న? మన లోపల కాళేశ్వరం కాలువ ఉంది ఇలా. అండర్ గ్రౌండ్ టన్నల్ 9 కిలోమీటర్లు, చిప్పలు దొడితే రెడ్డిపల్లి ఉంది, అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంది అన్న. వినవా? ఇదో కొత్త కథ. నిజంగా హరీష్ రావు చెప్పమన్నారు అన్న. మీరు ఒక మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే నిజం తెలుసుకొని మాట్లాడమన్నారు. ఒక స్టేజ్ లో ఉన్న మర్యాద ఇచ్చే వ్యక్తి తన పేరు ఖరాబ్ చేసే వ్యక్తిగా మారకమని చెప్పాను. అబ్బా, ఏం చెప్పినావన్నా. నిజంగా కేసీఆర్ అభిమానులు ఉంటే బాధపడతారు. ఈ డైలాగ్ ఒక్కటి సార్ మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఆమె గురించి మాట్లాడాలంటే పెద్ద మనిషిని దృష్టిలో పెట్టుకుని ఆమె గురించి మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. లేకపోతే ప్రెస్ మీట్ పెడుతురు, 100% పెడుతుంది. ఆమె చేసిన స్కామ్ లాంటి కాదు, మొత్తం వీడియోలతో సహా చూపిస్తుంది. ఎందుకు పెద్ద మనిషి బాధపడతాడనే విషయంతో మేము మాట్లాడలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక పెద్ద మనిషి ముందట ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం, ఈమె మీటింగ్లు పెట్టడం మాకే బాధ అవుతుంది. ఆ కన్న కూతురుగా ఆమెకు ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. అన్న ఎందుకు ఇట్లా చేస్తుంది? ఈ పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తుందన్నా? అందాదేమన్నా ఐడియా ఉందా? ఏముందన్నా, అక్కడ ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ అయింది, బీహార్ జైల్లో ఉన్నది. బీహార్ జైల్లో ఏం పిచ్చి లేచిందో, ఏం రోగం పుట్టిందో ఇట్లా జరిగిందా? తండ్రిని పేరు ముంచే కార్యక్రమంలో ఇవ్వబడింది. అవుతారట, సైకో అవుతారట. అవునవును, జైలు వేసినాక జరంతా ఉద్యమం చేసి జైలు పోయిన వాళ్ళు కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. కానీ ఈ దొంగతనాలు చేసి లుచ్చ పనులు చేసి జైలు పోయినాక జర ఇబ్బంది ఉంటుంది వాస్తవంగా. లిక్కర్ స్కామ్ అన్నది మరీ దరిద్రంగా ఒక లేడీ లిక్కర్ స్కామ్ చేయడం అనేది పెద్ద భూతం. అది భూతం అన్న. ఇంకా ఆమె ఏ ముఖం పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతుందో అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది కానీ మంచిగా ఆయన మంచిగా స్క్రిప్ట్ రాసిస్తున్నట్టు మేము చదువుతున్నట్టు రోడ్ల మీద. కానీ ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదువుతలేదు అన్నది బాధ. అంటే ఆయన చెప్పినట్టు చదువుతుంది కదా అన్న, నిజం మాట్లాడతలేదు కదా. అరే అంటే అలవాటే లేదా రేవంత్ రెడ్డి అనేట నిజం మాట్లాడారు అన్న. ఈ మేడకి నిజం మాట్లాడుతుంది అన్న. సో మీరేం చెప్పదలుచుకున్నారు అన్న చివరిగా? ఆమె ఈ కారు పూతలు బంద్ చేసుకొని మంది మీద ఇట్లా బురదలను మానేసుకోమని చెప్తామన్నా, ఒక అడ్వైస్ గా అన్న. నిజం మాట్లాడడం నేర్చుకోమని చెప్తాను. ఫస్ట్ మీ మీడియా ద్వారా తెలియడం ఏంటంటే నిజం మాట్లాడడం నేర్చుకోమని. 400 ఎకరాలు ఎక్కడ లేదు, ఒకరికి 400 ఎకరాలు ఉన్న చరిత్ర ఎవరికి లేదు. ఆమెకు ఉండొచ్చు ఉంటే అన్న, కానీ ఎవరికి లేదు. మా మెదక్ జిల్లాలో అయితే ఎవరికి లేదు అన్న. ఆమె నిజామాబాద్ జిల్లాలో ఆమెకు ఉన్నదేమో, నిజామాబాద్ జిల్లాలో అయితే ఉద్ధరీమను, మెదక్ జిల్లాకు వచ్చి ఉద్దారకం చేయదామే. ఇలా నవీన్ అన్న అని నేను ఇప్పటి వరకు మాట్లాడే ముందు ఈయన పెద్ద ఏదో అనుకున్నా. ఈయన కూడా నార్మల్ వ్యక్తే. రూపాయి బిల్ల కూడేసుకొని కొన్న భూములు ఇదేదో కబ్జా చేసినట్టు, ఇదేదో మోసం చేసినట్టు, ఈడు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏదో నిర్వర్తిస్తున్నట్టు కవిత ప్రెస్ మీట్లు పెట్టి సీమాంధ్ర మీడియాలో హంగామా చేపించి హరీష్ రావు మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వినడానికి ఎవరు పిచ్చర్లు లేరమ్మా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నీకు ఆత్మీయ మిత్రుడైనంత మాత్రాన ఈ గ్రామాలను తీసుకుపోయి నర్సాపూర్ మండలంలో ఉన్న గ్రామాలు తీసుకుపోయి మెదక్లేం కలపరమ్మా. ఈ ఓటమికి, ఆ పద్మా దేవేందర్ ఓటమికి
ఈ గ్రామానికి ఈ ఫామ్ హౌస్కి సంబంధం లేదమ్మా. ఇప్పటికైనా మోకాలకు బోడిగుండుకు లింకులు పెట్టే చిల్లర పనులు బంద్ చేసుకోమ్మా. కల్వకుంట్ల కవితమ్మ కేసీఆర్ పేరు ఖరాబ్ చేయకమ్మా అని ఎంత మంచిగా చెప్తుంది నవీన్ భాయ్. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణ సమాజంలో నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చేసినటువంటి అరాచక గెలుపుని, వాళ్ళు చేసినటువంటి రిగ్గింగ్లను, ర్యాగింగ్లను, పైసలు వంచులను, పోలీసులను, అట్లాగే ఎలక్షన్ వాళ్ళ మేనేజ్మెంట్ చేసిన తీరును తెలంగాణ సమాజం ఆలోచిస్తున్న తీరులో ఆ సమయంలో మైండ్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ను పట్టుకొని మెదకో నర్సాపూరో తెలియకుండానే ఈడికొచ్చి కారు కూతలు కూసిపోయిన కవితకు ఇప్పటికైనా సొయ్యి రావాలని చెప్పేసి ఇక్కడి ప్రజలు కోరుకుంటారు. వాస్తవంగా ఇంకో మాట అన్నారు, నేను అనకూడదు. కేసీఆర్ బిడ్డనే కాకపోతే గ్రామ ప్రజలు అన్నారు, కేసీఆర్ బిడ్డనే కాకపోతే రాళ్లతోటి చెప్పులతో కొడుదు మామెను అని అన్నారు.